వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు తెలుగు కంటెంట్ యొక్క మరియు మెథడ్స్కి సంబంధించిన ప్రశ్నల గురించి తెలుసుకుందాము. దానిలో మొదటగా మనం చదువుకోబోయే ప్రశ్న, ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, ముఠ అని ధైర్యంగా తన మనసులోని మాటను గళం ద్వారా వెళ్ళబుచ్చిన కవి ఎవరు అంటే బోయి భీమన్న. లక్షణ గ్రంథాలుగా పేరు పొందిన గ్రంథాలు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి బాల వ్యాకరణం, నీతి చంద్రిక. గడిచిన కాలాన్ని పరామర్శించుకోవటం, అనుభవాలను స్మరించుకోవడం, భవిష్యత్తు మీద ఒక అంచనాతో ఆశను పెంచుకోవటం, పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి అంత్యానుప్రాస అలంకారము, పయోనిధి అను పదానికి ప్రత్యుత్పదాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం దీని యందు నీరు నిలిచి ఉంటుంది. గ్రామోద్ధరణం కాదు. పై వాక్యంలో గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరును గుర్తించండి అంటున్నారు. గ్రామోద్ధరణం అంటున్నారు. గ్రామము యొక్క ఉద్ధరణము షష్ఠీ తత్పురుష సమాసం. రామాయణాన్ని ప్రబంధంగా మలచిన కవి ఎవరంటున్నారు. దానికి సరైన సమాధానం అయ్యలరాజు రామభద్రుడు. ముందు మాట రాయమని అడిగిన శ్రీశ్రీ గారికి కవితాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అని జవాబిచ్చినది గుడిపాటి వెంకటచలం గారు. సరైన సమాధానం వచ్చి జాతీయం. ఈ కింది ప్రకృతి వికృతులను జతపరచండి అంటున్నారు. రాత్రికి ఏంటి? రాత్రి. దానికి సరైన సమాధానం వచ్చేసేసి దానికి సరైన సమాధానం 3. ఈ క్రింది పదాలు ఏ సందులో జతపరచండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. దోసంబన్ గని నొచ్చుకోకు, నిమ్మ చేర్తు నీ గృహము నిప్పుడే. పై పద్యం పాదంలో ఎన్నవ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం 13వ అక్షరానికి. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది అన్నది ఏ వాక్యం అంటున్నారు. క్వార్ధక వాక్యం. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకుంది, భావన భరతనాట్యం నేర్చుకుంది. పై వాక్యాలన్నీ సంయుక్త వాక్యంగా రాయండి అంటున్నారు. మోహిని కూచిపూడి, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. దీనికి సరైన సమాధానం. రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది. పై వాక్యం దీనికి సంబంధించింది అంటున్నారు. దానికి సంశ్లిష్ట వాక్యానికి సంబంధించిన పదం. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు అంటూ బావురుమన్న పాత్రను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం పేరయ్య. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరిని పిలుస్తారు. ఈ క్రింది వారిలో గుర్తించండి అంటున్నారు. ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ. బారిస్టర్ పార్వతీశం అను పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది? ఈ క్రింది వాటిలో గుర్తించండి అంటున్నారు. హాస్యానికి సంబంధించింది ఇతివృత్తం. రొట్ట కనుసు అను పదానికి సరైన అర్థంను క్రింది వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం గ్రామ ఊరేగింపు. ఇక్కడ చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగు వ్యాకరణంలో లింగాన్ని వాచకం అంటారు,
సెకండ్ స్టేట్మెంట్ వచ్చి తెలుగు వ్యాకరణంలో పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది అంటున్నారు. దీనికి సరైనవి ఏంటి రాయమంటున్నారు. సరైన సమాధానం వచ్చేసి ఏ సరైనది, బి సరైనది కాదు అనేది సమాధానం సరైనది. క్రింది వాటిలో వరుసలోని చా వర్గంలోని అక్షరాలకు రెండో వరుసను అంశాలతో జతపరచండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటిది DCBA. అనిల, ఆహార, గ్రంథ, జర, హర అనేవి ఈ భాష పదాలు అంటున్నారు. అది ఏ భాషకు సంబంధించినవి అంటే సంస్కృత భాషకు సంబంధించినవి. బ్లూమ్స్ జ్ఞానరంగంలోని లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి జ్ఞప్తి, గుర్తించుట. అలంకారాలు ఛందస్సుపై అవగాహన పెంచుకొని గుర్తించగలగటం, లక్ష్య లక్షణ సమన్వయాలను అర్థవంతంగా సొంత మాటల్లో వివరించగలడం అనే అభ్యసన సూచికలు అంటున్నారు. దానికి భాషాంశాలు సరైన సమాధానం. ప్రకాశ పఠనానికి సంబంధించి భిన్నమైన వాక్యను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉన్నత విద్యార్థులకు అత్యంత ప్రయోజనకారి అయిన పఠనం. ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సంస్కృతికి కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీలు అనేవి దేనికి సంబంధించినవి అంటే బాలల సంఘాలకు చెందినవి. చిన్న చిన్న సోపానాలు, వాటిని క్రమంలో అమర్చుట అనేవి ప్రధాన అంశాలు గల బోధనా పద్ధతి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏంటంటే కార్యక్రమయ బోధన. కింది వానిలో సాంకేతిక దృశ్యోపకరణాలు ఏ వరుసలో ఉన్నాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నల్లబల్లలు, ప్రదర్శన బల్లలు, బులెటిన్ బోర్డులు. సౌరసత్వ సంఘాలకు గౌరవాధ్యక్షులు ఎవరు అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు. పాఠశాల లేదా కళాశాల పరిధిలో జరిగే మూల్యాంకనంగా దీన్ని చెప్పవచ్చు అంటున్నారు. దానికి సరైన సమాధానం అంతర్గత మూల్యాంకనం.